నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్ శివాజీనగర్లో పరిస్థితి. మురుగు కాలువ కోసం 9 నెలల క్రితం తవ్వి వదిలేశారని చెప్పి కాలనీ వాసులు, ఈ వీధి వాసులు వాపోతున్నారు. వారి గోడలకు కూలే పరిస్థితి ఏర్పడుతుందని, వర్షాలకు నీటి ఉధృతితోని మట్టి అంతా కొట్టుకుపోవడం జరిగిందని, రోడ్డు కూడా బ్లాక్ అయిపోయిందని, రాకపోకలకు ఇబ్బందిగా మారిందని వాళ్ళు వాపోతున్నారు. మీరు చూడొచ్చు ఈ రోడ్డు యొక్క దుస్థితి, మురుక్కాలువ యొక్క దుస్థితిని. గోడ పునాది కూలినటువంటి పరిస్థితి, ఇక్కడ గోడ కూలే పరిస్థితి ఏర్పడ్డది. నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. ఇంట్లోకి పోలేని పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. చూడొచ్చు, ఇక్కడ వరకు మురుక్కాలువ నిర్మాణం జరిగింది. ఇక్కడ నుంచి అక్కడి వరకు ఇంకా మురుక్కాలువ నిర్మాణం చేపట్టలేదు. రోడ్డుకు అడ్డంగా కూడా తవ్వడం జరిగింది. దీనివల్ల రాకపోకలకు ఇబ్బంది కూడా ఏర్పడుతుంది. ఇళ్లలోకి వెళ్ళడానికి కూడా రావడం లేదని చెప్పి కాలనీ వాసులు వాపోతున్నారు. ఇటు విషయమై స్థానిక కాలనీ వాసులు వారి దుస్థితిని తెలియజేస్తున్నారు. ఇది ఎన్ని నెలలు అవుతుంది తవ్వి? ఒక 9 నెలలు అవుతుందండి. మా యొక్క మొత్తం రోడ్డు మొత్తం కొట్టుకుపోతుంది. అవును, మొత్తం మాది నల్లలు మొత్తం కట్ అయిపోయినాయి. ఏమన్నా అంటే కడదామని చెప్తున్నారు సార్. ఎవరు మన కుర్ర తిరుపతి గారి దగ్గర పోయి అడిగితే, స్థానిక కార్పొరేటర్ గారు, మన కార్పొరేటర్ దగ్గర పోయి అడిగితే కడదామని చెప్తున్నారు కానీ కట్టలేదు సార్. బడ్జెట్ మరి ఏం లేదా, మరి ఏమైంది అన్నది గురించి తెలియదు కానీ ఏమన్నా అంటే కడదాం అంటున్నారు. మున్సిపల్ కంప్లైంట్ ఎప్పుడైనా చెప్పిర్రా? ఎవరు చెప్పారు? మున్సిపల్ కమిషనర్ పోయి అక్కడ కంప్లైంట్ చేసిర్రా? కంప్లైంట్ చేస్తే సార్ ఏమన్నారు? మొన్న వచ్చి ఏమో ఫోటోలు తీసుకొని పోయారు కానీ చేస్తామని చెప్పన్నారా? లేదు. ఓకే. ఈ మురుక్కాలువ పరిస్థితి విషయంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ 24వ డివిజన్ కుర్రపోచయ్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకుందాం. చెప్పండి సార్. మీరు ఇంతవరకు 24 డివిజన్లో ఇంతవరకు ఇప్పుడు 4 సంవత్సరాలన్నర అవుతుంది. ఇంతవరకు కసికడి మట్టి పోసింది, కసికడి చేసింది లేదు. ఏమన్నంటే ఈ వాడలో నాకు ఓట్లు వాళ్ళలేదు, ఏం వాళ్ళలేదు, నేను ఎందుకు చేయాలి అనే విషయంలో అదే విషయంలో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా కానీ మన స్థానికులు ఎవరైనా కానీ ఎవరు సార్? కుర్ర తిరుపతి స్థానిక కార్పొరేటర్ గారు. కుర్ర తిరుపతి స్థానికంగా ఉన్నా కానీ ఇది ఏమవుతుంది, ఏం కాదు, మీరు అయినాడు అవుతుంది, బడ్జెట్ లేదు అని అంటుండు. బడ్జెట్ చేసిన ఇంతవరకు కూడా 4 సంవత్సరాలన్నర అవుతుంది. ఎక్కడ కూడా ఇంతవరకు పని చేసింది లేదు. రోడ్డు మీద చెట్లుంటే చెట్లను కొట్టితే కేసు అవుతుంది అని కూడా అంటుండు సార్. అది ఆ రోడ్ల మీద చెట్లును ఈ మోరిను ఇప్పుడు 4 సార్లు వచ్చి చూసిపోయారు. ఇప్పుడు ఇంతవరకు కూడా నల్ల నీళ్ళు వచ్చినా కానీ అది అంటే రోడ్డు మీద చెట్లు అంటే ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా? ఇలా నల్ల నీళ్ళు వచ్చినా కానీ వాళ్ళు మురుకు నీళ్ళతోని తాగుతారు. ఆ మురుకు నీళ్ళు కూడా నల్ల పైపులు కూడా ఇంట్లోనే ఉన్నాయి కదా. ఈ నల్ల పైపులు కూడా ఇల్లే ఉన్నాయి. వీళ్ళు ఇబ్బంది పడుతుండ్రు. ఈ రోడ్డు బ్లాక్ అయింది. ఏమనంటే నాకు బడ్జెట్ లేదు, నాకు చెప్తే ఇంట్లో చేయరు అని అంటుండు. అయినప్పుడు ఎందుకు నువ్వు రాజీనామా చేయి అంత అంటే రాజీనామా చేయాలి. చేసుకునే వాళ్ళు ఎవరో ఇంట్లో కూడా మనిషికి 2000 3000 ఇస్తాం తిరుపతి చెయ్యి అంటే నీ 2000తో నాకు అవసరమా అని మాట్లాడుతున్నాడు. మీరు 24వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మీ పరంగా కూడా మరి మున్సిపల్ ఆఫీస్లో ఎవరికైనా కంప్లైంట్ చేసిరా ఈ విషయంలో? మున్సిపాలిటీ ఆఫీసులకు నరేంద్ర అన్నతో చెప్పిన ఈ త్వరలో చేపిస్తా అని అన్నాడు. ఈ త్వరలో చేపిస్తా పోచన్న అని చెప్పింది. కొంచెం దీనికి సహకారం చేసి నరేంద్ర అయినా పర్వాలేదు, ఇన్ఛార్జ్ ఎవరైనా పర్వాలేదు, చైర్మన్ అయినా పర్వాలేదు, పొరమల్ల సీనన్నైనా పర్వాలేదు, మాకు ధన్మని దీని ఒక 10 మంది ఉన్నారు. 10 మంది పిల్లలు కూడా మొన్న పడ్డారు. ఈ వాడ మొత్తం దోమలు కూడా ఉన్నాయి. ఆ రోడ్డు కూడా తవ్వినట్టున్నారు కదా. రోడ్డు అంటే ఆ రోడ్డు కిందికి వెళ్ళి మోరి వస్తుంది అన్నట్టుగా 2 పిల్లగాళ్ళు కూడా పడ్డారు. దాదాపు 9 నెలల నుంచి ఇదే పరిస్థితి. 9 నెలల నుంచి కూడా ఇదే పరిస్థితి. రాకపోకలకు బాగా ఇబ్బంది ఉన్నది. చైర్మన్ అయినా కానీ సీనన్న పురంలో సీనన్నైనా కానీ మాకు దీన్ని పట్టించుకొని దీన్ని చేయించాలని కుర్రపోచే కోరుకుంటున్నాను.
నీళ్ళు ఎట్లా తాగుతారా? మురికి కాదు నీళ్ళు ఎట్లా తాగుతారు? ఇది చూడు. మంచినీళ్ళ పైపు కూడా అందులోనే ఉన్నది. ఇది తవ్వి పెట్టారు కాబట్టి ఇక ఇప్పుడు పరిస్థితి అట్లున్నది. ఇది రోడ్డు, ఆ రోడ్డుకు ఈ రోడ్డుకు కలిపేది. ఈ రోడ్ కాదు. దీని కిందికి వెళ్ళి మోరు ఉండే కావచ్చు తవ్వి పెట్టారు అన్నట్టుగా. కానీ ఇప్పుడు రాకపోకలకు ఇబ్బంది అయ్యా. ఇక అటోళ్ళు అటు ఇటోళ్ళు ఇటే. అయితే ఇబ్బంది పాపం, ఇబ్బంది. దోమలు కూడా మందు కూడా కొడతలేరు. ఈ ఇళ్ళకు పోవడానికి కూడా ఇబ్బంది. ఇళ్ళకి పోయేదానికి కూడా ఇబ్బంది. మొత్తం రోడ్డు మీద పోసేసారు కదా ఇది. రోడ్ల మీద ఇబ్బంది. ఇప్పుడు ఇది పూర్తాయి కూడా రాత్రి కూడా ఊళ్ళో కూడా తెలియదు. వాన వచ్చి ఇంటి కూడానే అది. వాన వచ్చింది. ఇక్కడ ఇంత ఎత్తు మంది నీళ్ళు పోయినాయి. ఆమె కూర్చున్న కాడికి, అక్క కూర్చున్న కాడికి కూడా నీళ్ళు పోయినాయి. నేను సాఫ్ చేసుకుంటే ఇక్కడ కూర్చుంటాయి కూడా కూర్చొని బాగుంది ఏతుంటే మేము ఇదిగో ఈ మట్టి అన్న తీపిచ్చి చేయాలి సార్. తీపిస్తాను పట్టించుకున్నాడే లేదు. మీకు ఏమవుతుంది? ప్రభుత్వం భూమి అంటాడు. ఈ రోడ్ బ్లాక్ అయిపోయినట్టే, ఆ రోడ్ కూడా బ్లాక్ అయిపోయినట్టే. అటు పోవడానికి లేదు, ఇటు కూడా రావడానికి పోవడానికి లేదు. खंबा के जा रहे थे क्या करे आके डाले घर में जाने का रास्ता यही है. गिर गए. पूरा वो मट्टी पूरी बाहर आ घर की रूम के अंदर की पूरी बाहर आ रही. जैसे जाने आने रास्ता भी दाना चल डूबल के चल. ఇది మాది స్లమ్ ఏరియా. ఇక్కడ మా 24వ డివిజన్. ఇది వచ్చేసి ఈ కాలువ వచ్చినట్టయితే ఇక్కడ చాలామంది కొంతమంది పుట్టుకపోయిన రోజులు ఉన్నాయి. వర్షాకాలం వస్తే ఇక్కడ మాకు ఇది ఒక ప్రమాదమే. వాటర్ అనేది మొత్తం డౌన్ ఉంటుంది కాబట్టి ఇలా మోరి కూడా కట్టిరు కాబట్టి ఎవరైనా పుట్టుకపోయినా కూడా చనిపోయినా కూడా కనబడే పరిస్థితి అయితే లేదు. మొత్తం క్లోజ్ చేసేది ఇది. ఇది కంప్లీట్ అయింది. ఇది పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. కార్పొరేషన్ పెద్దలు, మేయర్ గారు, అలాగే కమిషనర్ గారు, ఇతరత్ర పెద్దలంతా దీనిపైన దృష్టి సారించి తొందరగా వీరి ప్రమాద బారి నుంచి కాపాడాలని కోరుకుంటుండ్రు. అటు దృశ్యాలను ఇప్పటివరకు మీరు చూడడం జరిగింది. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.